వెల్కమ్ టు అనదర్ న్యూ వ్లాగ్. విజయవాడ నుండి లడాక్ ట్రిప్లో ఇప్పుడు మనం డే 39లో అయితే ఉన్నాం కదా. మేము వచ్చేసి నాగ్పూర్ నుండి స్టార్ట్ అయ్యి హైదరాబాద్కి అయితే వెళ్తున్నాము. వెళ్ళే దారిలో ఏంటంటే కుంతాలా జలపాతం అంటే ఉంది. ఆదిలాబాద్కి నిర్మల్కి దగ్గరలో అయితే ఉంది. ఆ జలపాతాన్ని కవర్ చేసుకోవడం కోసం అయితే ప్రజెంట్ ఇప్పుడు ఆ కుంతాలా దగ్గర అయితే ఉన్నాము, జలపాతం దగ్గర. మీరు నా బ్యాక్ సైడ్ చూసేది వచ్చేసి ఇది ఒక వ్యూ పాయింట్ అనమాట. వాటర్ ఫాల్స్కి వెళ్ళే వ్యూ పాయింట్ ఇది. ఆ కిందకెళ్ళి ఆ వాటర్ ఫాల్ వ్యూ కూడా మీకు ఎలా ఉందో చూపిస్తా. వాటర్ ఫాల్ వ్యూ చూడండి ఎలా ఉందో ఇక్కడ నుండి. ఇక్కడైతే మొత్తం కంచె అయితే అడ్డు పెట్టేశారు. వ్యూ అయితే అంత ఇదిగా నాకైతే కనిపించట్లేదు. ఇక్కడ నాకు తెలిసి ఇంకా కొంచెం ముందు కంచె పెట్టుంటే బాగుండేది, దగ్గర నుండి వ్యూ చూసేవాళ్ళం. ఇది ఇలా ఉంది వాటర్ ఫాల్. ఇది తెలంగాణలోనే హైయెస్ట్ వాటర్ ఫాల్ అంట, కుంతాలా జలపాతం. హైదరాబాద్ వైపు అయితే వెళ్ళిపోతున్నాను. ఇప్పుడే హైదరాబాద్కి అయితే రీచ్ అయ్యాను. తినేసి వచ్చి పడుకొని పొద్దున్నే 4-4:30కి అయితే ఇంకా బయటికి వెళ్ళిపోతాను. ఆ ఖాళీ రోడ్లన్నీ ఖాళీగా ఉంటాయి కదా, ఏం లేదో టీలు కానీ ఆ ఫుడ్ దొరికితే ఫుడ్ టేస్ట్ చేయడం, అలా ఫుడ్ మొత్తం హైదరాబాద్ మొత్తం వెళ్ళి ఇంకా ఇవన్నీ ట్రై చేస్తాను. ది నెక్స్ట్ డే టు అనదర్ న్యూ వ్లాగ్. ఈ వీడియో ఏంటంటే నిన్నటి వీడియోకి కంటిన్యూషన్. విజయవాడ నుండి లడాక్ ట్రిప్లో ఇప్పుడు మనం డే 40లో అయితే ఉన్నాము. ఇప్పుడే చార్మినార్ దగ్గరికి అయితే వచ్చాను. వచ్చిన తర్వాత నీలోఫర్ కేఫ్లో టీ అయితే తీసుకున్నాను. యాక్చువల్లీ నేను నా టీ గురించి అసలు హైదరాబాద్కి ఎప్పుడు వస్తూ ఉంటాను, టీ తాగడం గురించే వస్తూ ఉంటాను. నా వీడియోస్ ఫాలో అవ్వకపోతే రెగ్యులర్గా ఫాలో అయ్యేకైతే తెలిసిద్ది. నాకైతే టీ అనేది అంత పిచ్చి. ఫస్ట్ టైము నీలోఫర్లో టీ తీసుకుని మా ఫ్రెండ్ అయితే పడేశాడు. నేనైతే బలవంతంగా ఎక్కిస్తున్నాను. ఆ మలాయ్ బన్ ఎఫెక్ట్. ఆ మలాయ్ బన్ను ఫేమస్సే, కానీ నా బాడీకి అయితే సెట్ అవ్వలేదు. ఇప్పుడే రూమ్కి అయితే వచ్చేసాను. రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. లగేజ్ కూడా మొత్తం ప్యాకింగ్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడే కిందకైతే వచ్చాను. ఇప్పుడు లగేజ్ అంతా ప్యాక్ చేయాలి. ప్యాకింగ్ అంతా అయిపోయింది కదా, ఇంకా నేను స్టార్ట్ అయిపోతున్నాను కదా. ఇంకా వెళ్ళిన తర్వాత మీకైతే అప్డేట్ ఇస్తా విజయవాడ వెళ్ళిన తర్వాత. ప్రజెంట్ ఇప్పుడే విజయవాడకి అయితే రీచ్ అయ్యాము. ఇక్కడికి రీచ్ అయ్యేసరికి దాదాపు కరెక్ట్గా 7,026 కిలోమీటర్లు అయింది మొత్తం ట్రిప్ అనమాట.